కొత్త సంవత్సరంలో తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. జనవరి 4న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో భేటీ అయి పలు కీలక అంశాలు చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయల సహాయం, స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. కొత్త సంవత్సరం స్టార్ట్ కావడంతో ఈ నెల 4వ తేదీ నాడు కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక ఆ రోజు సీఎంతో పాటు మంత్రులు మొత్తం 11 మంది సీఎంతో పాటు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఆ కేబినెట్ లో ఉంటారు. ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 నెలలు పూర్తి చేసుకుంది. బట్ ఇప్పటికే 6 గ్యారంటీలు అమలు చేసామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పుకుంటుంది. దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకున్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి మహిళలు అందరికీ కూడా ఉపయోగపడుతున్న ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్లకు సంబంధించినటువంటిది, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ సంబంధించి 500కి ఇస్తున్నామని చెప్పారు. అదే మిగతాయి కూడా 10 లక్షల ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్యశ్రీలో ఇట్లా పలు స్కీములు అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరికొన్ని స్కీములను కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేవలం హైడ్రా పేరుతో కానీ మిగతా సమస్యలతో ఇప్పటి వరకు భయభ్రాంతులకు గురి చేస్తుంది తప్ప ఎక్కడ కొత్త స్కీములు అనౌన్స్ చేయలేదు, ఇచ్చినటువంటి హామీలు ఇవ్వలేదని కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో అటుపక్క సంవత్సరం కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా కొన్ని నిర్ణయం తీసుకుంటారనేటువంటి సమాచారం ఉంది. వీటిలో ప్రధానంగా కొత్త రేషన్ కార్డులను ఖచ్చితంగా భారీ స్థాయిలోనే పెంచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి, దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయి, ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాస్తవానికి రేషన్ కార్డులు ఖచ్చితంగా భారీగా పెంచాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది. ఇప్పటికే చాలా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా రైతు భరోసా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రైతు భరోసా, రైతు బంధు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన స్కీమ్ ని ఆపేసింది. మొన్న లాస్ట్ టైం రైతు బంధువు కూడా ఇవ్వలేదు. దీంతో దాదాపు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలినటువంటి పరిస్థితి. అయితే రైతు భరోసాని ఇస్తున్న నేపథ్యంలోనే రైతు బంధు ఆపేశాం. దీని మీద ఒక కమిటీ వేశాం. కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎందుకంటే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. 10-20 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు కూడా వస్తున్నాయి కాబట్టి అట్లాంటిది లేకుండా ఒక సీలింగ్ పెట్టి 7 ఎకరాలు లేదంటే 10 ఎకరాల లోపు కటాఫ్ పెట్టి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో దాని మీద కసరత్తు జరుగుతుంది. మేబీ సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రైతు భరోసాకు సంబంధించి ఈ అంశం మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం, అంటే నెలకు యావరేజ్ గా ఒక 1,000 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 12,000 6 నెలలకు ఒకసారి ఇవ్వడమా లేదంటే సంవత్సరానికి ఒకటేసారి వాళ్ళ అకౌంట్ వేయడమా అనే దాని మీద కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఒక్క గుంట కూడా జాగలేని నిరుపేదలకు, ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలోని అణగారిన వర్గాలు ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ కింద ఖచ్చితంగా అది జనాకర్షణ పథకంగా మిగులుతుంది అన్నటువంటి ఆలోచన కూడా చేస్తుంది. ఈ మధ్యకాలంలో బట్టి విక్రమార్క కూడా ఒక అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచన చేశారు. అందుకని కేబినెట్ లో ఈ విషయం మీద ఖచ్చితంగా కూడా నిర్ణయం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిషన్ నివేదిక, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పటికి 42% ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వాలనుకుంది. ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ కూడా వాళ్ళు ఆల్రెడీ గతంలో అనుకున్నారు కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున సర్వే కూడా జరుగుతుంది. ఇప్పటికే గ్రామాల్లో మనం చూస్తున్నాం, అంతటా కూడా ఇప్పుడు బీసీ కులగణన జనాభా ప్రాతిపదికన మొత్తం కూడా సర్వే చేస్తున్నారు. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయే దశకు వచ్చింది. ఇంకా పూర్తి కాలేదని కూడా ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇష్యూ నడుస్తుంది. మాదిగల పంచాయతీ ఏదైతే ఉందో మాలలు వద్దంటున్నారు, మాదిగలు రిజర్వేషన్ ని అమలు చేయాలని చెప్తున్నారు. దీని మీద కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో కూడా ప్రకటన చేయడం జరిగింది. మాదిగలకు ఖచ్చితంగా అన్యాయం జరిగింది, వాళ్ళకు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిన సుప్రీంకోర్టుకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇక యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు సంబంధించిన విషయం కూడా ఖచ్చితంగా దీంట్లోనే చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇట్లా 7-8 అంశాలను బేస్ చేసుకొని కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం అందులో ఈ మొదటి వీక్ లోనే ఈ కేబినెట్ సమావేశం పెట్టాలని కూడా వాస్తవానికి 3వ తేదీ అనుకున్నారు, కానీ అది 4వ తేదీ పెట్టాలన్నటువంటి నిర్ణయానికి ఇప్పటికే స్పష్టమైనటువంటిది జియో కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రం 4 నుంచి 6-7 దాకైనా కూడా ఈ అన్ని అంశాల మీద మాట్లాడే అవకాశం. ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు
ఏ రకంగా పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటుంది, వాటి అంశాలు మాట్లాడుతుంది. అదేవిధంగా మనం చెప్పుకున్నటువంటి ఈ 6-7 అంశాల మీద కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కసరత్తు జరిగి ఖచ్చితంగా అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.